రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సామాజిక సాధికారిక దిశగా వెళ్తున్నారు. అయితే సామాన్యునికి పట్టం కట్టిన పరిస్థితి అనంతపురం నగరంలోని సింగనమల్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంది. సామాన్యుడిగా ఉన్న రామాంజనేయుడికి సమన్వయకర్తగా నేడు నియమించారు. ఈ సందర్భంగా సింగనమల్ల నియోజకవర్గం మొత్తం భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా రామాంజనేయుడికి అభినందనలు తెలియజేసిన పరిస్థితి. ఆయన ఫీలింగ్ ఎలా ఉంది, ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారనే దానిపై రామాంజనేయుడు గారిని అడిగి తెలుసుకున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో భాగంగానే అలాగే ఈరోజు నేను ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఈరోజు నాకు సింగనమల్ల నియోజకవర్గ సమన్వయకర్తగా ఆలూరు జొన్నలగడ్డ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు, ఆలూరు సాంబశివారెడ్డి గారు వారు ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారి వల్ల ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మైనారిటీలో సాధికారతలో ఎప్పుడు జగనన్న చెబుతుంటారు. మొత్తం ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా మీరు సామాన్యుడిగా ఉన్నారు, నియోజకవర్గాలన్నీ తిరిగి ఏ విధంగా ముందుకు వెళ్తారు? ప్రభుత్వ పథకాలతో వెళ్తారా, లేక మీ సామాజిక వర్గంతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది? గత 5 సంవత్సరాల పాలనలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు చేసిన అభివృద్ధిని, అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు. అవన్నీ ప్రజలు లేకుండా ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను. అవన్నీ వాళ్ళకు వివరించి ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు అందాయో వాళ్ళందరినీ ఖచ్చితంగా కలుపుకొని వాళ్ళని అడిగి ఈ విధంగా మీకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ మన జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ప్రజలు ఇప్పుడు వచ్చి ఇక్కడికి నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తకు ఇంత నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు ఈరోజు నియోజకవర్గ ప్రజలు కూడా చాలా హర్షం వ్యతిరేకం చేస్తూ నా దగ్గరికి వచ్చి విషయం చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సామాన్యుడిగా ఉన్న నన్ను ప్రత్యేకంగా సమన్వయకర్తగా ఎంచుకోవడంపై ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు రామాంజనేయుడు గారు. సింగనమల్ల నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ తమ వెంటే ఉన్నారని జొన్నలగడ్డ పద్మావతి గారు మరియు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు సాంబశివారెడ్డి గారు కూడా తాను ఎల్లవెల్ల అండగా ఉన్నారని, ఇక్కడ తమ సామాజిక వర్గంతో పాటు సింగనమల్ల నియోజకవర్గం మొత్తం తమ వెంటే ఉందని ఖచ్చితంగా ప్రత్యేకంగా 2024 ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో గెలుపొందామని చెప్పి రామాంజనేయుడు గారు తెలియజేసిన పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హిట్ టీవీ హనుమంతు.